అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఇలాంటి వీడియో చేయడానికి ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా సిగ్గుపడుతున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రజల్ని కాపాడతారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తారు. ప్రజల కోసమే వాళ్ళు కష్టపడతారు అహర్నిశలు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన దరిద్రమో, దౌర్భాగ్యమో ఏంటంటే, ఈరోజు సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఐఏఎస్‌లకి, ఐపీఎస్‌లకి జాగ్రత్తలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు వైఎస్ఆర్‌సీపీ అనే పార్టీ టార్గెట్ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసరు కోయ ప్రవీణ్ గారు టార్గెట్, కర్నూలు డీఐజీ గారు. ఎందుకు ఆయన అంతగా టార్గెట్ చేస్తున్నారంటే, వాళ్ళ రాయలసీమ జిల్లాల్లో వాళ్ళ ఆటలు సాగట్లేదు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. మొట్టమొదటిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, గుండెపోటుతో మరణించాడు ఉదయం 6 గంటలకి. ఆ తర్వాత పోలీసులందరూ అక్కడికి వెళ్ళేటప్పటికి మొత్తం ఆ బాత్రూమ్ కానీ, బెడ్రూమ్ కానీ మొత్తం క్లీన్ చేసేసారు. వాళ్ళు కడిగేశారు. సాక్ష్యాలను మొత్తం రూపుమాపేశారు. పోలీసులు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి? ఎవరు సాక్ష్యాలని చెరిపేశారు, ఈ సాక్ష్యాలు చెరిపేయండి, కడిగేయండి ఈ రూము అని ఎవరు చెప్పారో వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలు వేయాలి. ఎవరు చెప్పారు? వైఎస్ అవినాష్ రెడ్డి గారు చెప్పారు. ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసేసేయండి, ఆయన బట్టలు మార్చేసేయండి, మొత్తం వేరే బట్టలు వేయండి, కుట్లు వేసేయండి అని చెప్పింది ఎవరండి? వైఎస్ అవినాష్ రెడ్డి గారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో మొట్టమొదటి ముద్దాయి ఎవరు? వైఎస్ అవినాష్ రెడ్డి గారు. ఇది పాయింట్ నెంబర్ 1 రాసి పెట్టుకోండి. సెకండ్ పాయింట్, సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి గారు తప్పు దొరికినప్పుడు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే ఆయన కర్నూలు హాస్పిటల్లో వాళ్ళ అమ్మను పెట్టుకొని రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం ఆయన చుట్టూ పెట్టుకొని సిబిఐకి దొరకల, బెదిరింపులకు కూడా గురి చేశారు. చివరాఖరికి ఆనాటి సిబిఐ ఆఫీసర్లు హైదరాబాద్కి వెనక్కి వచ్చేశారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, పోలీసు యంత్రాంగం వాళ్ళ రాయలసీమ జిల్లాల్లో ఏదైతే వాళ్ళ కడప, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాల్లో వాళ్ళకి అణిగిమణిగి పనిచేయాలి. ప్రతి విషయంలో అంతే. 40-45 ఏళ్లగా పులివెందల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికే జరగలేదు. వాళ్ళే పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళే రిగ్గింగ్ చేసుకుంటారు. ఎవరైనా ఓటేయడానికి ధైర్యం చేసి పోలింగ్ బూత్ దాకా వస్తే వాడికి ఇంకా బడిది పూజే, లేదంటే అక్రమ కేసులు, వాడి ఆస్తుల్ని జప్తు చేసుకోవటం, వాళ్ళ అరాచకాలకి అడ్డు అదుపు లేదండి. ఐపీఎస్ ఆఫీసర్ ఈరోజు కర్నూలు డీఐజీగా పనిచేస్తున్నటువంటి కోయి ప్రవీణ్ గారు వీళ్ళ ఆగడాలకి అడ్డు కట్టేశాడు. ఆయన వీళ్ళకి కొరకరాని కొయ్యిగా తయారయ్యాడు. వాస్తవం చెప్పాలంటే అదే జరిగిందండి. వర్రా రవీందర్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే, ప్రతి ఒక్కరికి తెలుసు. వీడు ఎంత నీచ నికృష్టుడో కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీడిని అరెస్టు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైంది. కానీ వాడు ఏం చేశాడు? అవినాష్ రెడ్డి పక్కనే చేరి ఫోటో షూట్ చేసినాడు వాడు. చివరాఖరికి కోయి ప్రవీణ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వర్రా రవీందర్ రెడ్డి గారిని 24 గంటల్లో అరెస్ట్ చేసి బొక్కలో వేశాడు. ఆ సందర్భంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా కూడా మానవత్వం ఉండే మనుషులు ఎవరైనా సరే రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే ఏ వ్యక్తి అయినా సరే ఆయనకి చేతులెత్తి దండం పెట్టాలి. ఆయన మాట్లాడిన మాటలు ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను సోషల్ మీడియాకి చాలా దూరం, అంటే ఈ పొలిటికల్ పోస్టులకి ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా దూరంగా ఉంటారండి. సో ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఇలాంటి పోస్టులకు చాలా దూరంగా ఉంటాను, ఏదో భక్తికి సంబంధించో పరిపాలనకు సంబంధించో అవి చూస్తాను, కానీ ఈ పొలిటికల్ పోస్టులు ఎప్పుడూ చూడను. నా ఫ్రెండ్ ఒక అతను కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టాడు వీడు ఎలాంటి వ్యక్తి అనేది. ఆ పోస్టులు చూసిన తర్వాత వీడు సమాజంలో బతికే అర్హత వీడికి లేదు, ఇలాంటి నీచ నికృష్టుడిని నా సర్వీస్లో ఇంతవరకు చూడలేదు అన్నాడు ఆయన. ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే గొట్టంగాన్ని అరెస్ట్ చేయడానికి డిఐజీఏ రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే
ఆ రాయలసీమ జిల్లాల్లో ఈ వైసీపీ వాళ్ళ యొక్క ఆధిపత్యం ఏ విధంగా ఉంటుందో మీరే గుర్తించాలి, గమనించాలి. నిన్న కాక మొన్న ఒక బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తూ అది ఒక స్కూటర్ని ఢీకొట్టి దగ్ధం అయిపోయింది. 19 మంది మరణించారు. 3:30కి ఆ ప్రమాదం జరిగితే 4:30 కల్లా స్పాట్లో డిఐజీ గారు ఉన్నారు. ఇది నిజంగా గొప్ప విషయం. ఎవరో అక్కడ ఉండే సిఐలో, ఎస్ఐలో లేదంటే ఎస్వి గారు వెళ్ళడంలో కొంత అర్థం ఉంది, కానీ 4:30 కల్లా స్పాట్లో డిఐజీ గారు ఉన్నారు. మనం లైవ్లో పెట్టుకొని టీవీ చూసేటప్పటికి అంటే ఆయన వర్క్ పట్ల ఎంత డెడికేటెడ్గా ఆయన ఫాలో అవుతాడో మీరే ఒకసారి గమనించండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన టార్గెట్ చేస్తూ ఈ బస్సు ప్రమాద దుర్ఘటనను కూడా రాజకీయంగా చూపించే ప్రయత్నం చేసినారు. దాదాపుగా 27 మంది మీద కేసులు కూడా నమోదైనవి. బెల్ట్ షాపుల వల్లే జరుగుతుంది, పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయిపోయింది, ఇదే వాళ్ళు చూపించదలుచుకుంది. ఇది మొత్తం లింక్ అంతా తీసుకుపోయి కోవి ప్రవీణ్ గారి మీద నింద నెట్టాలి. బెల్ట్ షాపులను అరికట్టడంలో కోవి ప్రవీణ్ గారు విఫలమయ్యారు అని 27 మంది మీద కేసులు పెట్టి అందరినీ పిలిచి మీరు ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నారంటే ఒక్కడి దగ్గర కూడా ఆధారాలు లేవు. ఏదో పార్టీ ఆఫీస్ నుంచి మాకు ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ని మేము గుడ్డిగా ఫాలో అయిపోయాం. బుద్ధి జ్ఞానం ఉండవల్ల పార్టీ ఆఫీస్ నుంచి 100 మెసేజ్లు వస్తాయి. చూసుకొని ఇది వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అని ఆలోచించుకొని కదా మాట్లాడాల్సింది. వీళ్ళకి అలాంటివి ఏమి ఉండవు. సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమీ ఉండవు. కేసులు పెట్టినా భయపడరు. వీళ్ళు కేసులు పెడితే భయపడడానికి వీళ్ళు ఏమన్నా మనుషులు అయితే కదా, దాలిగుంట్లో కుక్కలతో సమానం. దాలిగుంట్లో కుక్క అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాన్ని ఎన్నిసార్లు కొట్టినా దానికి సిగ్గు ఉండదు, భయం ఉండదు, ఏమి ఉండదు. మళ్ళీ వచ్చి పడుకుంటుంది ఒక గంట తర్వాత. వీళ్ళ బతుకులు కూడా అంతే. మనం చెప్పేది అబద్ధము, ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాం, ఇందులో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, ఇలాంటి ఏ ప్రయోగం వాళ్ళు చేయరు, అలాంటి ప్రయత్నం కూడా చేయరు. తర్వాత ఇంకొక ఇష్యూ వచ్చింది. ఎవరో వేమన సతీష్ అనే వ్యక్తికి ఆయన ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీకి బ్యాక్ ఎండ్లో ఏదో కొంత సపోర్ట్ చేస్తాడంట. నాకు కూడా పెద్దగా తెలియదు ఆయన గురించి. తర్వాత వచ్చి రైల్వే కోడూరు టికెట్ ఆశించినటువంటి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించినటువంటి సుధా మాధవి అనే ఒక ఎస్సీ మహిళ ఆయనకి 7 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిందంట. ఇందులో పార్టీకి ఏం సంబంధం లేదు. ఆయన కూడా ఆవిడని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ముందు నిలబెట్టి ఈవిడ టికెట్ ఆశిస్తుంది, మీకు ఏదన్నా అవకాశం ఉంటే ఇప్పించండి అని ఏమాత్రం ఆయన కూడా ప్రయత్నించలేదు. అంటే ఈవిడ చెప్పే దాంట్లో వాస్తవం ఏంటి అనేది కూడా విచారణలో తేలాల్సి ఉంది. ఈవిడ ఒక మాజీ న్యాయమూర్తి దగ్గరికి వచ్చి మీడియా సమావేశం పెట్టింది. నేను వేమన సతీష్ అనే వ్యక్తికి 7 కోట్లు ఇచ్చాను. ఇక ఏడుపులు అవన్నీ సహజమే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ టార్గెట్ని ఆ విధంగా డిజైన్ చేస్తారు, ఏడిపిస్తారు. ఆ ఏడ్చే వీడియోని వాళ్ళ పనికిమాలిన ఛానల్లో, వాళ్ళ పనికిమాలిన పత్రికలో ఇంకా 4 ఏళ్ళు తిప్పుతానే ఉంటారు. ఇప్పుడు ఆ వేమన సతీష్ అనే వ్యక్తి నిజ నిర్ధారణ కోసం ఆయన పోలీసులను ఆశ్రయించాలి కదా. నా మీద ఇలాంటి అలిగేషన్స్ చేస్తున్నారు, నాకే సంబంధం లేదు, దీని మీద విచారణ చేయండి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదా ఆయన. అలాంటిది ఇచ్చాడో లేదో మనకైతే తెలియదు. ఈ లోపలే పోనీ పార్టీ తరపునైనా విచారణ చేయమని పోలీసులను ఆదేశిస్తారు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అలాంటి అధికార పార్టీ తరపున ఒక వ్యక్తి మీద నిందేసినప్పుడు దీంట్లో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది అనేది విచారణ జరపమని పోలీస్ ఇంటెలిజెన్స్కి కూడా ఒక మెసేజ్ ఇస్తారు. అందులో భాగంగా ఏమైనా ఈ సుధా మాధవి అనే ఆమెని అడిగారేమో. అడిగినట్టుగా అయితే మనకు ఎక్కడ తెలియట్లేదు. ఆమె 2 రోజుల లోపల మళ్ళీ వచ్చేసి రాజంపేటలో కంప్లైంట్ ఇస్తుంది డిఐజీ గారి మీద. కోవి ప్రవీణ్ గారు నా నెత్తి మీద తుపాకీ పెట్టి నేను ఇవ్వలేదని ఒప్పుకోవాలని బెదిరిస్తున్నాడు. టోటల్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్. వీళ్ళు అనుకుంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నోళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ల యొక్క జీవితాలు ఏ విధంగా అయినాయో మీకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు ఈ రోజుకి కూడా మాజీ టీటీడీ కార్యదర్శి ఆయన ధర్మారెడ్డి గారు కూడా నిన్న సిఐడి విచారణ
ఏసీబీ విచారణ, తర్వాత సిబిఐ దర్యాప్తును ఎదుర్కోవాల్సి వచ్చింది నిన్నగాక మొన్న. సో మాట వింటే జైలుకి పోవాల్సిందే, మాట వినకపోతే మూల కూర్చోవాలి. వ్యక్తిగతంగా మాట విన్నోళ్ళని మాట విననోళ్ళని టార్గెట్ చేయటం, ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయం చేసేది వైఎస్ఆర్సీపీ. వ్యవస్థలని తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వీళ్ళ టార్గెట్ ఏంటంటే, అప్పుడు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఆ రోజు కూడా అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీయే. కానీ పోలీసు యంత్రాంగం ఎవరికి పనిచేశారు? వైఎస్ఆర్సీపీకే పనిచేసింది. అంటే నేను బేషరతుగా పనిచేశారు అని చెప్పట్లేదు, ఒత్తిడికి గురి చేసి వాళ్ళ చేత పనులు చేయించుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే, వాళ్ళ మీద కులాలను టార్గెట్ చేయటమో, లేకపోతే మతాలను టార్గెట్ చేయటమో, లేకపోతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయటమో, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఎవరో వేమన సతీష్కి, ఎవరో సుధామాధవి 7 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తే మధ్యలో డిఐజీ కోవి ప్రవీణ్ గారికి ఏం సంబంధం అండి? అదే అంటే సామాజిక వర్గాన్ని తీసుకొస్తారు. నా దృష్టిలో ఒక ఐఏఎస్కి ఐపీఎస్కి కులాన్ని అంటగట్టడం అంటే కన్న తల్లికి అక్రమ సంబంధాన్ని అంటగట్టడం. ఈ ఎదవలు ఎంతకైనా దిగజారుతారండి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలమ్మ మీదనే వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. వీళ్ళకి నీచ నికృష్టాలు మానవత్వం ఏమి ఉండదండి. వీళ్ళు చేసేది రాజకీయం కాదు, వీళ్ళు చేసేది ఒక మాటలో చెప్పాలంటే వ్యభిచారం. కాబట్టి నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్కి ఐఏఎస్ ఆఫీసర్కి మీరు అనుకోవచ్చు రాజకీయ ప్రసంగాల్లోకి ఈరోజు ఐఏఎస్లను ఐపీఎస్లను ఎందుకు లాగుతున్నామని. దయచేసి క్షమించండి. నేను దేశవ్యాప్తంగా ఉండే పరిపాలనా వ్యవస్థను మొత్తాన్ని గమనిస్తుంటాను. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనేది నెంబర్ 1 బెస్ట్ పోలీసింగ్. నమ్మే వ్యక్తిని, ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీసు యంత్రాంగం ఎలా పనిచేస్తుందో నాకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు కంపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఈ రాష్ట్రంలోకి ఒక ఐఏఎస్ రావాలన్నా, ఐపీఎస్ రావాలన్నా ఎందుకు భయపడుతున్నారు? పోస్టింగ్ ఇస్తే పోయి కోర్టు కిందకి వెళ్తున్నారు. దీన్ని కూడా ప్రజలు ఒకసారి గమనించుకోవాలి. వైఎస్ఆర్సీపీ అనే నీచ నికృష్ట రాజకీయ పార్టీ ఇక్కడ ఉన్నంతకాలం ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఈ రాష్ట్రానికి రావడానికి సాహసం చేయరు. వాళ్ళ జీవితాలని, వాళ్ళ కెరీర్ని పణంగా పెట్టుకోవడానికి ప్రయత్నించరు. ఇప్పుడు ఉండే వాళ్ళైనా ఈ నీచ నికృష్టల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.